హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ తోటి, ఇమేజెస్ తోటి స్టిక్కర్స్ని అయితే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే గాయస్, మీరు మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. చార్ట్స్లో ఎవరిదైనా ఫ్రెండ్ చార్ట్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కింద టైపింగ్ బోర్డ్ని క్లిక్ చేసినప్పుడు మీకు స్టిక్కర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ క్రియేట్ స్టిక్కర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ అది డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి ఓపెన్ అయిపోతుంది. మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ర్యాండమ్గా. ఇదైతే ఆటోమేటిక్గా మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి పర్ఫెక్ట్ కట్అవుట్ని ఇస్తుంది. టాప్లో ఉన్న టెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ మనకి ఇష్టం ఉన్న టెక్స్ట్ని మనం ఇక్కడ స్టిక్కర్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ యాడ్ చేసుకొని సెట్ అయ్యే పొజిషన్ దగ్గర యాడ్ చేసుకొని మనం కింద కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు అది చాట్ బాక్స్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్రియేట్ చేసిన స్టిక్కర్పై క్లిక్ చేసినట్టయితే మీకు యాడ్ టు ఫేవరెట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం వల్ల మీరు ఆ స్టిక్కర్ అనేది రీసెంట్ స్టిక్కర్స్లో సేవ్ చేసుకోవచ్చు. So thanks for watching. Please like, share and subscribe to my channel for more videos.